ఓకే, గత క్లాస్లో మనం చాలా డీటెయిల్గా స్వదేశీ ఉద్యమం తర్వాత జరిగిన రెవల్యూషనరీ యాక్టివిటీస్ గురించి చర్చించాం. విప్లవవాద ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశం లోపల భారతదేశం వెలుపల ఏ విధంగా జరిగాయని చాలా డీటెయిల్గా చర్చించాం. ఇక అతివాదుల కాలంలో ఇంకొక ముఖ్యమైన ఉద్యమము హోమ్ రూల్ ఉద్యమం అని చెప్పి గతంలో చెప్పాను నేను. 1916-17 మధ్య కాలంలో తిలక్ అండ్ ఎనిబిసెంట్ నాయకత్వంలో ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది జరగడం జరిగింది. ఈ హోమ్ రూల్ ఉద్యమం గురించి చాలా డీటెయిల్గా చర్చించాలి మనం బ్రీఫ్గా. ఎందుకంటే ఈ హోమ్ రూల్ ఉద్యమం సాధించిన విజయాలు పెద్దగా లేకున్నా ఒక ముఖ్యమైన సంఘటనకు దారితీస్తుంది ఈ ఉద్యమం అనేది. అదే 1916లో డిసెంబర్ కాంగ్రెస్ సమావేశంలో ఏదైతే మితవాదులు 1907లో విడిపోయారో కాంగ్రెస్ నాయకులు మితవాదులు అతివాదులుగా, వారు మళ్ళీ రీయూనైట్ అవుతారు, మళ్ళీ కాంగ్రెస్ బలంగా తయారవుతుంది. సో అందుకనే దీని యొక్క విజయాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో సెషన్ని మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, హోమ్ రూల్ ఉద్యమం 1916-17 మధ్య కాలంలో జరిగిందని చెప్పాను. ఆ తర్వాత ఉద్యమం అనేది సన్నగిలిపోయిద్ది. మాంటెగ్ ఒక ప్రకటన చేస్తాడు, దాంతో ఉద్యమం సన్నగిలిద్ది, చెప్తాను అది. యాక్చువల్గా ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది భారతదేశానికి సంబంధించిన ఉద్యమం కాదు. భారతదేశంలో ఒక విదేశీ మహిళ ప్రోద్బలంతో ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది భారతదేశంలో స్టార్ట్ అయింది. ఆమె ఐరిష్ మహిళ, ఆమె ఎనిబిసెంట్, ఒక ఐరిష్ స్త్రీ, ఈమె ఐరిష్ మహిళ. ఏంటి ఐరిష్ మహిళ భారతదేశానికి ఎందుకు వచ్చింది, అసలు వచ్చి ఇక్కడ జాతీయోద్యమంలో ఎందుకు పాల్గొంది అంటే భారతీయుల పట్ల సానుభూతి సింపథైజర్ని కలిగి ఉందా అంటే యాక్చువల్గా ఎనిబిసెంట్ ఇండియాకి వచ్చింది దేనికి అనే ఒక క్లారిటీ కూడా మనకు ఉండాలి. ఎనిబిసెంట్ ఒక డివోర్స్డ్ మహిళ అండి. వివాహం అయిపోయిన తర్వాత డివోర్స్ అయిపోతుంది తనకి. ఆ తర్వాత తను ఐర్లాండ్ చెందిన యువత అని చెప్పాను. ఆ తర్వాత తను థియోసాఫికల్ సొసైటీ అనే ఒక సంస్థలో జాయిన్ అవుతుంది. ఒక రిలీజియస్ రీఫార్మ్స్ చేసే సంస్థ అన్నమాట ఈ థియోసాఫికల్ సొసైటీ అనేది. 1875లో న్యూయార్క్లో ఒక ఇద్దరు వ్యక్తులు దీన్ని ప్రారంభించడం జరిగింది, స్థాపించడం జరిగింది థియోసాఫికల్ సొసైటీని. వాళ్ళు కౌల్ ఆల్కాట్, మేడం బ్లవాట్స్కై అనే ఒక రష్యన్ స్త్రీ. వీరు అమెరికన్, వీరు రష్యన్. వీరు స్టార్ట్ చేయడం జరిగింది ఈ థియోసాఫికల్ సొసైటీని. ఏంటి అసలు థియోసాఫికల్ సొసైటీ? థియోస్ అంటే గాడ్ భగవంతుడు. సాఫీ అంటే విజ్డమ్. యాక్చువల్గా ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిది, ఉద్దేశం ఏంటిది అంటే సర్వమత సారం అండి. ఇస్లాం ఏం చెప్తుంది, అంతిమ సారం ఏంటి, బ్రాహ్మణిజం ఏం చెప్తుంది, బుద్ధిజం ఏం చెప్తుంది, వేదాంతిజం ఏం చెప్తుంది, హిందూయిజం, ఇట్లా రకరకాల సర్వమతాలకు సంబంధించిన సారాన్ని ఫాలో అయ్యే ఒక సంస్థ అనమాట. అది ప్రమోట్ చేయడం కోసం పుట్టిన సంస్థ ఇది, ఈ థియోసాఫికల్ సొసైటీ అనేది రిలీజియస్ రీఫార్మ్కి. దాంట్లో అలా ఏర్పడ్డ థియోసాఫికల్ సొసైటీ సంస్థలో ఈ ఎనిబిసెంట్ జాయిన్ కావడం జరుగుతుంది. సో జాయిన్ అయిన తర్వాత దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇండియాని సెంటర్గా ఎంచుకుంటుంది. ఎందుకంటే మీకు తెలుసు ఈస్ట్ కంట్రీస్ అన్నీ టెక్నాలజీకి, కెమిస్ట్రీకి, ఫిజిక్స్కి పుట్టినిల్లు అయితే, వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా టెక్నాలజీకి, కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్ అలాంటి వాటికి పుట్టినిల్లు అయితే, ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ శాతం రిలీజియన్స్కి పుట్టినిల్లు. అందుకే కొంతమంది అంటారు ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ వెస్ట్ ఈజ్ యాటమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఈస్ట్ ఈజ్ ఆత్మ. చెప్పడానికి నవ్వుగానే వస్తుంది. నిజాముద్దీన్ ఔలియా, మొయినుద్దీన్ చిస్తీ, గౌతమ బుద్ధ, వర్తమాన్ మహావీర్, గురునానక్, వీళ్ళంతా ఈస్ట్. ఇండియాలో పుట్టిన సూఫీయిజం, బ్రాహ్మణిజం, వేదాంతిజం, బుద్ధిజం, జైనిజం, చాలా మతాలకి ఈ భారత ఉపఖండం అనేది పుట్టినిల్లు. సో ఆ విధంగా భారతదేశాన్ని ఎంచుకొని ఆ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని, ఫిలాసఫీని ప్రమోట్ చేయడం కోసం ఇండియాకు వస్తుంది.
అంతేగాని ఒరిజినల్గా ఇండియన్ సింపథైజర్ ఏం కాదు, అంటే సానుభూతి పరుతోని భారతదేశానికి ఏం రాలేదు, వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. బట్ ఇక్కడికి వచ్చాక రిలీజియస్ రిఫార్మ్స్ కంటే కూడా పొలిటికల్ రిఫార్మ్స్ ఇండియాకి ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయోద్యమం జరుగుతుంది, ఒక పక్క విప్లవవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి, బ్రిటిష్ వారి బిహేవియర్ చాలా బ్రూటల్గా ఉంది ఇండియాలో. ఇలాంటి టైంలో హక్కులు కావాలి, కాబట్టి రాజకీయ సంస్కరణలు ముఖ్యం ఈ టైంలో, పొలిటికల్ రిఫార్మ్స్ అని చెప్పేసి ఈమె ఏదైతే ఐర్లాండ్లో అప్పటికి జరుగుతూ ఉందో హోమ్ రూల్ ఉద్యమం అనేది, దాన్ని ఇక్కడ ప్రమోట్ చేసింది, ఇక్కడ దానికి పిలుపునిచ్చింది. యాక్చువల్గా ఐర్లాండ్లో ఇసాక్ బట్ 1870 ఆ టైం నుంచే ఒక హోమ్ రూల్ లీగ్ని స్టార్ట్ చేస్తాడు, ఐరిష్ హోమ్ రూల్ లీగ్ని. అది బ్రిటిష్కి వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలు చేపడుతూ ఉంటుంది. ఐర్లాండ్ కూడా బ్రిటిష్కి వలస రాజ్యమే. దానికి స్ఫూర్తితో 1914 తర్వాత ఈ ఉద్యమం 1916లో మన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది. ఎప్పుడైతే హోమ్ రూల్ ఉద్యమానికి ఈమె పిలుపునిచ్చిందో వెంటనే అప్పటికే తిలక్ పూర్తి మద్దతు ప్రకటించారు, పూర్తి సపోర్ట్ని. బాలగంగాధర్ తిలక్ 1908లో అరెస్ట్ అయ్యాయని చెప్పాను. 6 years ఇంప్రిజన్మెంట్ పడింది అతని తిలక్కి. 1914లో రిలీజ్ అయ్యాడు. కాంగ్రెస్లో చేరడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు తిలక్. బట్ అప్పటికి ఫిరోజ్ షా మెహతాతో ఉన్న క్లాషెస్ వల్ల, రిఫ్స్ వల్ల కాంగ్రెస్లో ఫిరోజ్ షా మెహతా ఒప్పుకోలేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. కాంగ్రెస్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్, బట్ మాస్ సపోర్ట్ తక్కువగా ఉంది కాంగ్రెస్కి. సో వితౌట్ మాస్ సపోర్ట్ కాంగ్రెస్ ఒక బ్లైండ్ ఆర్గనైజేషన్ లాంటిది. బట్ తిలక్ ఎక్స్ట్రీమిస్ట్ అయినా కానీ చాలా మాస్ సపోర్ట్ ఉంది. సో కాంగ్రెస్లో చేరడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, ఎందుకంటే ఇతనికి మాస్ సపోర్ట్ ఉంది, నేను మాస్ సపోర్ట్ని మళ్ళా లీడ్ చేయగలను అని చెప్పేసి ఒకసారి ప్రూవ్ చేస్తే ఆ ఆర్గనైజేషన్ ఈజీగా నేను చేరిపోవచ్చు అని తన పొలిటికల్ కెరియర్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. ఎందుకంటే అప్పటికి మెయిన్ లీడర్స్ అందరూ ఎవరు లేరు, అందరూ అరెస్ట్ అయిపోయారని చెప్పారు 1907 తర్వాత. అప్పటికి ఉన్న లీడర్లు నెహ్రూ, కృపలాని వంటి లీడర్స్ ఉన్నారు. జనాలందరూ కూడా వాళ్ళకి వెళ్ళి అట్రాక్ట్ అవుతున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిలక్కి తన పొలిటికల్ కెరీర్ మీద ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. సో ఇలాంటి టైంలో మాస్ సపోర్ట్ నాకు ఉంది అని చూపించుకోవడం కోసము, అలాగే బ్రిటిష్ పైన ఒత్తిడి తేయడం కోసము స్వరాజ్ ఇతని యొక్క లక్ష్యం తిలక్ది. హోమ్ రూల్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం కూడా సెల్ఫ్ రూల్, స్వయం పాలన, స్వరాజ్. సో ఈ కారణాలతో వెంటనే తిలక్ పూర్తి మద్దతు ప్రకటించాడు. ఒక పక్క తిలక్ ఈ మద్దతు ప్రకటించాడు, ఇది బ్రిటిష్ వారికి కూడా కొంత అభిలాష నెరవేర్చినట్టే. ఎందుకంటే అప్పటి వరకు రెవల్యూషనరీ ఆర్టికల్స్ రాస్తూ జనాల్ని సెడిషన్ చేస్తున్నాడు, విప్లవ కార్యకలాపాలపై రెచ్చగొడుతున్నాడు తిలక్. బట్ ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది శాంతియుతంగా జరుగుతుంది. సో బ్రిటిష్ వాళ్ళకు కూడా తిలక్తో పెద్దగా ప్రాబ్లం రాలేదు ఉద్యమం వల్ల, వాళ్ళ కొరకు కూడా శాంతియుత ఉద్యమం జరగాలని. సో ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్, హోమ్ రూల్ ఉద్యమానికి నేను చెప్తున్న బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఎనీహౌ మరి 1916లో హోమ్ రూల్ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందని చెప్పాను. 2 ఉద్యమాలు సమాంతరంగా సాగాయండి. ఒక పక్క అన్బిసెంట్ చేస్తున్న హోమ్ రూల్ ఉద్యమము, తిలక్ చేస్తున్న హోమ్ రూల్ ఉద్యమం. ఇద్దరు హోమ్ రూల్ లీగులు తయారు చేసుకున్నారు సంస్థల్ని. సమాంతరంగా ఇద్దరి మధ్య క్లాషెస్ లేకుండా వేరువేరు ప్రాంతాలని పంచుకొని వీరు ఆ ఉద్యమ కార్యకలాపాలను చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ మనం తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని చాలా డీటెయిల్గా చూద్దాం. 1916 ఏప్రిల్లో, మనకి మంత్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే అన్బిసెంట్ది సెప్టెంబర్లో స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ స్టార్ట్ అయింది తిలక్ హోమ్ రూల్ ఉద్యమం. 1916 ఏప్రిల్లో తిలక్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థని కర్ణాటక బెల్గాంలో స్టార్ట్ చేస్తాడు, తర్వాత పూనాలో స్టార్ట్ చేస్తాడు. దాని హెడ్ క్వార్టర్స్ని ఢిల్లీగా ఉంచుతాడు. తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ సంస్థకి అతను కాదు అధ్యక్షుడు. అన్బిసెంట్ హోమ్ రూల్ లీగ్కి ఆమెనే అధ్యక్షురాలుగా ఉంటుంది, కానీ తిలక్ ఉండడు, కార్యక్రమాలే చేస్తూ ఉంటాడు తప్ప అధ్యక్ష పదవిని తీసుకోలేదు. తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్కి అధ్యక్షుడు జోసెఫ్ బ్యాప్టిస్ట్ అండి. జోసెఫ్ బ్యాప్టిస్ట్ తిలక్ యొక్క సన్నిహితుడు. ఇతను తిలక్ ఫాలోవరు, క్యాథలిక్, క్రిస్టియానిటీకి చెందిన వ్యక్తి. బాంబేకి ఒకనొక స్టేజీలో మేయర్గా కూడా ఉన్నాడు ప్రెసిడెన్సీకి, ఇతను బాంబే మెయిన్ సిటీకి. సో ఆ సన్నిహిత వ్యక్తి జోసెఫ్ బ్యాప్టిస్ట్ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అధ్యక్షుడిగా తిలక్ హోమ్ రూల్ లీగ్కి. దీనికి ఇంకొక జనరల్ సెక్రటరీ ఉన్నాడు కార్యక్రమాలను చూసుకోవడం కోసం, సెక్రటరీ తిలక్కి.
ఎన్సి కేల్కర్, నరసింహసి కేల్కర్ అంటారు ఇతన్ని, ఎన్సి కేల్కర్. ఇతను కూడా తిలక్ లాగానే చిత్పవన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అండి. ఇతను తిలక్కి చాలా సన్నిహితుడు, ఇతను ఒక లాయర్ కూడా. ఈ ఎన్సి కేల్కర్, నరసింహసి కేల్కర్ అనే వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉంటాడు. ఎనీహౌ ఇది తిలక్ హోమ్ రూల్ లీగ్ యొక్క స్ట్రక్చర్. ఇద్దరు, ఒక ప్రెసిడెంట్, ఒక జనరల్ సెక్రటరీ అండ్ తిలక్. మరి ఒక పక్క అన్విసెంట్, ఒక పక్క తిలక్, ఇద్దరు కూడా హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించారని చెప్పాను నేను. తిలక్ ఏ ప్రాంతాల్లో హోమ్ రూల్ ఉద్యమాన్ని విస్తరింపజేశారో చూస్తే ఒకసారి 3 ప్రాంతాల్లో ప్రధానంగా తిలక్ హోమ్ రూల్ లీగ్ సంస్థల ద్వారా ఉద్యమాన్ని విస్తరింపజేశారండి. బాంబే ప్రెసిడెన్సీ, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బాంబే ప్రెసిడెన్సీ మొత్తాన్ని ఎక్సెప్ట్ బాంబే మెయిన్ సిటీని, ఆ బొంబాయి మెయిన్ సిటీ తప్ప మిగతా బాంబే అంతను కూడా తిలక్ ఉద్యమాన్ని లీడ్ చేశాడు. అలాగే సెంట్రల్ ప్రొవిన్స్ అండ్ బిరార్. ఏంటి సెంట్రల్ ప్రొవిన్స్ అంటే? మధ్యప్రదేశ్, యూపీ, ఈ మొత్తం ప్రాంతాన్ని సెంట్రల్ ప్రొవిన్స్ అన్నాం అప్పట్లో. సెంట్రల్ ప్రొవిన్స్ అండ్ బిరార్, కర్ణాటక, ఈ 3 ప్రాంతాలలో తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని లీడ్ చేయడం జరిగింది. ఇక ఓల్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ది ఇండియా మొత్తం కూడా అన్విసెంట్ లీడ్ చేసింది. బట్ అన్విసెంట్ చాలా విస్తీర్ణం ఎక్కువ ఏరియాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని లీడ్ చేసినా కానీ తిలక్ లీడ్ చేసిన హోమ్ రూల్ ఉద్యమం అనేది చాలా బలమైంది, బలంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది విస్తృతంగా. అన్విసెంట్ హోమ్ రూల్ లీగ్ అనేది చాలా వీక్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. బట్ తిలక్దే బలంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇది తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ అన్విసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్ ఉద్యమం గురించి చూడాలి మనం. హోమ్ రూల్ ఉద్యమం గురించి తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ అనేది ఏప్రిల్లో స్టార్ట్ అయితే 1916లో, అన్విసెంట్ 1916 సెప్టెంబర్లో స్టార్ట్ అయిందండి హోమ్ రూల్ లీగ్ సంస్థ. మద్రాసులో స్థాపించింది మే. ఈ హోమ్ రూల్ లీగ్కి అధ్యక్షురాలుగా కూడా అన్విసెంటే ఉంది. అన్విసెంట్ అప్పటికి న్యూ ఇండియా, కామన్వీల్ అనే 2 పత్రికలు స్టార్ట్ చేసింది. తిలక్ కేసరి, మరాఠా కాకుండా ఇంకో 4 పత్రికలకి ఎడిటర్గా ఉన్నాడు. వీరిద్దరూ కూడా తమ భావాల్ని ప్రజల్లోకి, ఉద్యమ టైంలో తమ భావాల్ని ప్రజల్లోకి ఆ పత్రికల ద్వారా చేరవేస్తూ ఉండేవారు ప్రజల్ని మేల్కొల్పడం కోసం. సో అన్విసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్కి ప్రెసిడెంట్ అన్విసెంటే అని చెప్పాను. ఇక్కడ ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ జనరల్ సెక్రటరీ అధికారులు ఉన్నారు. ఒకసారి చాలా డీటెయిల్గా చూడాలి మనం. చూడండి, వీరి యొక్క జనరల్ సెక్రటరీ రామస్వామి అయ్యర్. ఆర్గనైజింగ్ సెక్రటరీ జార్జ్ అరుందేల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. కోశాధికారి డబ్ల్యూపి వాడియా కోశాధికారిగా ఉన్నాడు. వాడియా అనే వ్యక్తి చాలా ఫేమస్ పర్సనాలిటీ. వాడియా కూడా, ఈ వాడియా అనే వ్యక్తి కోశాధికారిగా ఉండడం జరిగింది. ఈ వాడియా మద్రాస్లో 1918లో మద్రాస్ లేబర్ యూనియన్ని స్టార్ట్ చేశారండి. వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ లేబర్ యూనియన్ ఇన్ ఇండియా. మద్రాస్ లేబర్ యూనియన్ అనేది ఫస్ట్ యూనియన్. అది 1918లో. ఓకే, సో నెక్స్ట్ మరి తిలక్ 3 ప్రాంతాలు, కర్ణాటక, సెంట్రల్ ప్రొవిన్స్ అండ్ బిరార్ అండ్ బాంబే ప్రెసిడెన్సీ. ఇప్పుడు ఈమె ఓల్ ఇండియా 3 ప్రాంతాలు కాకుండా బాంబే సిటీతో కలిపి మిగతా రెస్ట్ ఆఫ్ ది ఇండియా మొత్తం ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని లీడ్ చేసింది అన్విసెంట్. దాదాపు 200 బ్రాంచీలతో ఇండియా మొత్తాన్ని హోమ్ రూల్ ఉద్యమాన్ని లీడ్ చేసింది అన్విసెంట్. మరి ఈ హోమ్ రూల్ ఉద్యమము మరొక ప్రజా ఉద్యమము, స్వదేశీ ఉద్యమం తర్వాత. మరి ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఫీచర్స్ ఏంటి, ముఖ్యాంశాలు ఏంటి అని ఒకసారి చూస్తే, వీరి లక్ష్యం సెల్ఫ్ రూల్, స్వరాజ్.
అందుకే తిలక్ కూడా వెంటనే వీరికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, నేను కూడా ఈ ఉద్యమంలో లీడ్ చేస్తాను అని. స్వయం పాలన సాధించడం, అలాగే భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయడం అనేది కూడా వీరి యొక్క ముఖ్య లక్ష్యం. ఏదైతే బ్రిటిష్ వారు పార్టిషన్ చేస్తున్నారో రకరకాల ప్రాంతాల్లో, ఈ భాషా ప్రాతిపదికన చేయాలి అనేది వీరి యొక్క లక్ష్యం. అలాగే వెర్నాక్యులర్ భాషలో, ప్రాంతీయ భాషల్లో విద్యాభ్యాసం ఉండాలి అనేది కూడా వీరి యొక్క లక్ష్యం. ఆంగ్ల విద్యలో కాదు, ప్రాంతీయ భాషలో విద్యాభ్యాసం ఉండాలి అని చెప్పేసి తిలక్ కొంత సనాతన భావాన్ని చూపిస్తాడు ఈ యొక్క లక్ష్యంతో. స్వయం పాలన యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ ప్రజల్ని చైతన్యపరచడం, ఎస్పెషల్లీ గ్రామాలు టార్గెట్ అయ్యాయి వీరికి ఈ యొక్క ఉద్యమం టైంలో. ఎందుకంటే ప్రజల్లో అవగాహన లేదు, దానికి పోను పేదరికం ఉంది. సో ఈ బ్రిటిష్ యొక్క పరిపాలన గురించి ప్రజలకు చెప్పి హోమ్ రూల్ ఉద్యమాన్ని లీడ్ చేస్తూ స్వయం పాలన వచ్చేలాగా ప్రజలు ఉద్యమంలో పాల్గొనేలా చేయడం వీరి యొక్క ప్రధాన లక్ష్యం. సో అందుకే గ్రామాలు వీరికి టార్గెట్ అయినాయి ఈ టైంలో. సో నెక్స్ట్, సో ఇవి బేసికల్గా హోమ్ రూల్ ఉద్యమం యొక్క ముఖ్య ఫీచర్స్, అదే వాళ్ళ డిమాండ్స్ కూడా ఇవి. మరి హోమ్ రూల్ ఉద్యమం వల్ల వీళ్ళు సాధించింది ఏంటి? ఎందుకంటే కరెక్ట్గా సంవత్సరం జరిగిన ఉద్యమం ఇది. అప్రాక్సిమేట్గా ఏం సాధించారు వీళ్ళు అనేది ఒకసారి చూస్తే, ఈ హోమ్ రూల్ ఉద్యమం 1916లో స్టార్ట్ అయిన తర్వాత, ఏప్రిల్లో స్టార్ట్ అయిన తర్వాత డిసెంబర్లో కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది లక్నోలో. ఉత్తరప్రదేశ్ లక్నోలో కాంగ్రెస్ సమావేశం జరగడం జరుగుతుంది, డిసెంబర్ సెషన్. ఆ సమావేశానికి అధ్యక్షుడిగా ఏసీ మజుందార్, అంబికాచరణ్ మజుందార్ ఉండడం జరుగుతుంది అధ్యక్షుడు ఆ సమావేశానికి. ఇది కాంగ్రెస్ హిస్టారికల్ సెషన్స్లో ఇది కూడా అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో అవి నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను, మంచిగా నోట్ చేసుకోండి. 1907లో ఎవరైతే మితవాదులు అతివాదులుగా విడిపోయిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ రీయునైట్ అవుతారండి. తిలక్ యొక్క లక్ష్యం కూడా అదే, కాంగ్రెస్లో కలవడమే. ఎందుకంటే కాంగ్రెస్ అనేది పెద్ద ఆర్గనైజేషన్, వీళ్ళకి ఆర్గనైజేషన్ లేదు. సో ఆ ఆర్గనైజేషన్తో కలిస్తేనే మళ్ళీ బలంగా తయారవుతాం అని చెప్పి తిలక్ యొక్క ఉద్దేశం కూడా. అందుకే చాలా విధాలుగా ట్రై చేశాడు తిలక్ కాంగ్రెస్లో కలవడానికి. సో ఈ సమావేశంలో మితవాదులు అతివాదులు ఇద్దరు కలిసి మళ్ళీ కాంగ్రెస్ ఏర్పడింది 1916 లక్నో సెషన్లో. వీరిద్దరు కలుచుటకు కృషి చేసిన నాయకులు ఒకసారి చూస్తే ఎన్బి సెంట్ అండ్ తిలక్. ఎన్బి సెంట్ కాంగ్రెస్కి నచ్చజెప్తూ మధ్యవర్తిత్వం చేసి, తిలక్ కూడా వాళ్ళ కోఆపరేట్ చేస్తూ ఈ రెండు మితవాదులు అతివాదులు మళ్ళీ కలవడానికి ఆద్యం పోసారు వీళ్ళిద్దరూ కలిసి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముస్లిం లీగ్తో కూడా ఈ సమావేశంలో ఒప్పందం జరిగింది. అప్పటి వరకు ముస్లిం లీగ్ అనేది సపరేట్ ఒక పార్టీ అయిపోయింది. దాంతోపాటుగా 1909లో మింటో మార్లే సంస్కరణల తర్వాత ముస్లింలకి సపరేట్ మత నియోజక గణాలు ఏర్పాటు చేయడం జరిగింది, కమ్యూనల్ రిప్రజెంటేషన్ జరిగింది. ఫలితంగా వాళ్ళకి సపరేట్ ఐడెంటిటీ వచ్చింది. అదే భవిష్యత్తులో పాకిస్తాన్కి పునాది కూడా వేసి ఉంటుంది. బట్ ఈ ముస్లిం లీగ్ సభ్యులందరూ, ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి కాంగ్రెస్తో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఇక్కడ ఏం ఒప్పందం చేసుకుంటారంటే, ఈ రెండు పార్టీలు కలిసి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ రెండు కలిసి ఉమ్మడి పోరాటం చేయాలి బ్రిటిష్కి వ్యతిరేకంగా. ఎందుకంటే అప్పటికే రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి ముస్లిం లీగ్ కార్యకర్తల్ని ఇద్దరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మహమ్మద్ అలీ జిన్నా వంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారి యొక్క పత్రికలు, జర్నల్స్ పైన నిషేధం విధిస్తారు, బ్యాన్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క పత్రిక అల్ హిలాల్, మహమ్మద్ అలీ జిన్నా యొక్క పత్రిక కామ్రేడ్, ఈ రెండు పత్రికలపైన బ్యాన్ కూడా విధిస్తారు బ్రిటిష్ వారు. సో బ్రిటిష్ వారి యొక్క స్వభావానికి వ్యతిరేకంగా వీరు కాంగ్రెస్తో చేయగలుగుతున్నారు. అలాగే 1905లో బెంగాల్ పార్టీషన్ని ఓకే చేసిన బ్రిటిష్ వారు అప్పుడు ముస్లిమ్స్ లాభపడ్డారని సంతోషించారు. 1911లో మళ్ళీ డివిజన్ని రివోక్ చేస్తున్నట్టు, క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. అది పెద్ద డిస్సాటిస్ఫాక్షన్ ముస్లిమ్స్కి అనేది.
సో దానివల్ల కూడా వీరు కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా రకరకాల కారణాలు, ముస్లిం పార్టీకి ఉన్నది. సో వాళ్ళు వీడితో కలిపి ఒక ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం తర్వాత ఇద్దరు కలిసి ఉమ్మడి పోరాటం చేయాలి బ్రిటిష్కి వ్యతిరేకంగా అనేది కాన్సెప్ట్. ఈ ఒప్పందంలో ఇంకో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, చాలా చాలా ముఖ్యమైన మనకి. 2 పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయి. భవిష్యత్తులో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇప్పుడు పార్లమెంట్ అంటున్నాం, అప్పుడు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దాంట్లో 1/3 ముస్లిం మైనార్టీలు ఉండేలాగా చూడాలి వాళ్ళ ఒప్పందం. చాలా బెస్ట్, చాలా గొప్ప నిర్ణయం ఇది. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు ముస్లిమ్స్కి. ఒకసారి చూస్తే ఇక్కడ, ఎందుకంటే 1/3 ముస్లిం మైనార్టీస్కి ఖచ్చితంగా ఛాన్స్ ఉండాలి అని చెప్పేసి ఇస్తున్నారంటే ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని నింపుతున్నారు. ఒకవేళ ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీ 2 కలిసి ఉన్నప్పుడు, సభ్యులు ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోబడితే, ఏదైనా బిల్లు విషయం గురించి కానీ ఏదైనా నిర్ణయం ప్రపోజల్ తీసుకొస్తే, ఆ మైనార్టీస్లో 3/4 వంతు మైనార్టీసు దానిపై విముఖత చూపితే, అంటే దాన్ని తిరస్కరిస్తే అది చెల్లదు. అంటే దీనితో కూడా ముస్లిమ్స్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మైనార్టీస్కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు కాన్ఫిడెన్స్ నింపుతున్నారు. ఇవి 2 కూడా చాలా సూపర్ అంశాలే వాళ్ళు ఒప్పందం కూర్చుకునేది. బట్ ఇక్కడ బ్లండర్ ఏంటిది, ఒక తప్పిదం ఏంటిదంటే 1909లో మింటో మార్లే రీఫార్మ్స్తో వచ్చిన కమ్యూనల్ రిప్రజెంటేషన్, మత నియోజక గణాలని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అప్పటికి వచ్చి చాలా కాలం అవుతుంది, వాళ్ళకి కావాలి కూడా మత నియోజక గణాలు. సో ముస్లిం లీగ్ దాన్ని విరమించుకోవడానికి ఒప్పుకోలేదు, కాంగ్రెస్ కూడా పెద్దగా దాని మీద ప్రెజర్ పెట్టి మాట్లాడలేదు. సో అదొక బ్లండర్ ఇక్కడ. అంటే మత నియోజకవర్గాల్ని కొనసాగించడం అనేది ఒక బ్లండర్ వేయడం అని చెప్పాలి, తప్పిదం అని. ఎందుకంటే ఇద్దరు కలిసిపోయినప్పుడు దాని మీద కూడా చర్చ పెట్టి ఏదో ఒక ఒప్పందానికి వస్తే బాగుండేది, బట్ పట్టించుకోలేదు. సో అదే ఫైనల్గా మనకి రకరకాల మార్పులు చెందుకుంటూ పాకిస్తాన్ అనే ఒక కొత్త దేశానికి పునాది వేయబోతూ ఉంది. సో ఇది ఈ ముస్లిమ్స్కి అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మధ్య జరిగిన ఒప్పందం, ఏది లక్నో ఒప్పందం. ఈ లక్నో ఒప్పందం జరగడానికి కృషి చేసిన వ్యక్తులు ఎవరన్నది ఒకసారి చూస్తే మనం, ముస్లిం లీగ్ పార్టీ తరఫున మహమ్మద్ అలీ జిన్నా, చాలా ఫేమస్ పర్సనాలిటీ, కొంచెం కాంట్రవర్సీ పర్సనాలిటీ కూడా. గాంధీ ఉద్యమం దగ్గర 1940s తర్వాత ఇతని గురించి చాలా డీటెయిల్గా చెప్తాను నేను. ముస్లిం లీగ్ని ఒప్పించి అగ్రిమెంట్ కుదుర్చుకునేలాగా చేసిన వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. కాంగ్రెస్తో చర్చలు జరిపి ఈ విషయాన్ని ముందు తీసుకుపోయిన వ్యక్తి తిలక్. అంటే తిలక్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా ఇద్దరు ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కూర్చుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అందుకే సరోజినీ నాయుడు, అప్పుడు సెషన్లో ఉన్న సరోజినీ నాయుడు అంటది ఈ మహమ్మద్ అలీ జిన్నాని అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ అంటది. బలంగా తయారవుతున్నారు. ఈ లోపల బ్రిటిష్ వారు, అంటే ఈ కాంగ్రెస్ సమావేశం జరిగింది, ఇదంతా వరల్డ్ వార్ I టైం. ఈ లోపల బ్రిటిష్ వారు ఎప్పట్లాగానే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీతో వచ్చారు. గాడిదకి ఒకటి మేత వేయాలి క్యారెట్, లేదంటే వెనక నుంచి కొట్టాలి ముందుకు కదలాలంటే గాడిద. అలాంటి పాలసీని మళ్ళీ తీసుకొని వచ్చారు. అదే మాంటేగ్ డిక్లరేషన్. దీన్నే ఆగస్ట్ ప్రకటన, ఆగస్ట్ డిక్లరేషన్ అని కూడా అంటాం. ఏంటి, మీరు ఎలాగో ప్రభుత్వం కావాలి, స్వయం పాలన కావాలంటున్నారు కదా, వరల్డ్ వార్లో మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సపోర్ట్ చేయండి. తర్వాత మీకు సెల్ఫ్ రూల్, బాధ్యతాయుతమైన ప్రభుత్వంతో కూడిన స్వయం పాలన ఇస్తాం, సెల్ఫ్ రూల్ విత్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్తో మీకు ఇస్తామని చెప్పేసి అనడము, ఇక దేశవ్యాప్తంగా ఉద్యమం సన్నగిల్లడము చేయడం జరుగుతుంది. అంటే క్యారెట్ ఇది, మాంటేగ్ ప్రకటన అనేది ఒక క్యారెట్. ఏంటంటే మీకు సెల్ఫ్ రూల్ ఇస్తాం, మాకు సపోర్ట్ చేయండి వరల్డ్ వార్లో. అందుకే యుద్ధమాన్ని కామ్ చేయడం కోసం, సైలెంట్ చేయడం కోసం. స్టిక్ ఏంటిదంటే ఎవరైతే లీడర్లు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఐబిసెన్ని వాళ్ళ ఎల్ఐస్ని, ఆ యొక్క ఫాలోవర్స్ అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు. తిలక్ నోటీసులు జారీ చేస్తారు. ఈ టైంలోనే తిలక్ని వాలంటైన్ చిరోల్, ఫాదర్ ఆఫ్ ఇండియా అన్రెస్ట్ అని పిలవడం జరిగింది, తిలక్ని. సో ఎట్టకేలకు వీళ్ళందరినీ తిలక్ సమ్మన్ రిలీజ్ చేస్తారు బ్రిటిష్ వారు, నోటీసులు. సో తిలక్ సైలెంట్ అవుతాడు, అనిబిసెన్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇది స్టిక్ అనమాట. చేసి ఉద్యమాన్ని కామ్ చేస్తారు. ఒక పక్క మాంటేగ్ డిక్లరేషన్తో కొంతమందికి సాటిస్ఫాక్షన్ కలిగిస్తారు. సరే, ఎనీహౌ స్వయం పాలన అయితే ఇవ్వరు, దాని గురించి కూడా చాలా డీటెయిల్గా చర్చిస్తాం. ఆ తర్వాత 1919 యాక్ట్ అమలవుతుంది.